జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, ఆధ్యాత్మిక మార్గం అనేది ఋషులు మానవ జాతికి ప్రసాదించినటువంటి వరం. ఋషితత్వంలో జీవించినటువంటి వ్యక్తులు భావితరాల బంగారు భవిష్యత్తు కోసం ఆ మార్గాన్ని అందించడం జరిగింది. మిగతా దేశాలతో పోలిస్తే భారతదేశం 16వ శతాబ్దం వరకు సుసంపన్నంగా ఉంది, ధర్మబద్ధంగా కొనసాగింది, చాతుర్వర్ణ వ్యవస్థ పటిష్టంగా ఉంది. క్రీస్తుకు పూర్వం ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందినటువంటి దేశాలలో భారతదేశం అగ్రగామిగా ఉంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇటీవల కాలం వరకు కూడా భారతదేశం ప్రపంచానికి ఆదర్శవంతంగా నిలిచింది. ఎందువలన ఇతర దేశాలన్నీ కూడా భౌతికవాదపు మత్తులో ఉండి ప్రకృతిని పదార్థంగా భావించి పారిశ్రామిక ఉత్పత్తులను గణనీయంగా పెంచి ఆనందంగా జీవించాలనేటటువంటి భావనతో ఆనందాన్ని పోగొట్టుకుంటున్నారు, ఆనందంగా జీవించలేకపోతున్నారు. కానీ వాస్తవ విషయం ఏంటంటే, క్రీస్తుకు పూర్వం 6000 సంవత్సరాల నాడే ఋషులు ఆనందాన్ని పొందేటటువంటి మార్గాన్ని గురించి ప్రపంచానికి బహిర్గతం చేశారు. ఆనందం అనేది అంతరంగంలోనే ఉంది. సంస్కారాల ద్వారా ఆ ఆనందం అడుగునబడింది, కనుమరుగైంది. సంస్కార శుద్ధి గావించుకునేటట్లయితే తప్పనిసరిగా ఆనందాన్ని పొందే అవకాశం ఉంది. అందుకు సత్యం ఉండాలి, ధర్మం ఉండాలి, రెండూ ఉండాలి. సత్యము ధర్మం రెండూ ఉన్నాయనుకోండి, ఆ వ్యక్తి జీవితం ఎలా ఉంటుంది? ఆనందమయం అవుతుంది కదా. దురదృష్టకరమైనటువంటి అంశం ఏమిటంటే, ప్రస్తుతం మానవ జాతిలో అభద్రతా భావం పెరిగింది. ప్రతి వ్యక్తిని మరణ భయం వెంటాడుతుంది. అటువంటి మరణ భయం నుంచి బయటపడటం కోసం మనుషులు బాహ్య ప్రపంచంలో పరుగులు తీస్తున్నారు, ప్రకృతిని సర్వనాశనం చేస్తున్నారు, ప్రకృతి వనరులను ధ్వంసం చేస్తున్నారు, ప్రకృతిని క్రయ విక్రయాలకు వాడుకుంటున్నారు, ప్రకృతిని ఆధీనంలోకి తీసుకొని సొమ్ము చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇంకా చెప్పలేను. ప్రకృతి మానవుడు వేరు కాదు. ప్రకృతి పురుషుడు అంటున్నాం కదా. ప్రకృతి కంటికి కనిపిస్తుంది, పురుషుడు కంటికి కనిపించడు. అదే ప్రకృతి పురుషుడు మానవ దేహంలో కూడా ఉన్నాయి కదా. మానవ దేహం అంతా ప్రకృతి, అందులో ఉన్నటువంటి జీవుడు పురుషుడు. జీవుడు నెగిటివ్గా ఉంటే ప్రకృతి కలుషితం అవుతుంది. జీవుడు పాజిటివ్గా ఉంటే ప్రకృతి సుభిక్షంగా ఉంటుంది. ఈ ఒక్క విషయాన్ని తీసుకోండి. ప్రకృతి యొక్క సూక్ష్మ రూపం జీవుడిగా ఉంది. దేహమంతా ప్రకృతిమయమే. ఆ దేహంలో ఉన్నటువంటి జీవుడు మాత్రం దేహం ఏర్పడటానికి మూల కారణం, దేహాన్ని నడిపించడానికి కూడా మూల కారణం. దాన్నే సూక్ష్మ శరీరం అంటారు. ఆ సూక్ష్మ శరీరం కలుషితమైతే
ప్రకృతి కూడా కలుషితం అవుతుంది కదా. కొంచెం జాగ్రత్తగా విశ్లేషించుకోండి. అంతరంగంలో సంస్కారాలు చెడుగా ఉంటే జీవుడు కలుషితంగా ఉన్నాడు. అంతరంగంలో ఉన్నటువంటి చెడు సంస్కారాలను సమూలంగా కరిగించుకోగలిగితే, దగ్ధం గావించుకోగలిగితే జీవుడు ఎలా ఉంటాడు? స్వచ్ఛంగా ఉంటాడు. జీవుడు స్వచ్ఛంగా ఉంటే ప్రకృతి ఎలా ఉంటుంది? అదే తరహాలో ఉంటుంది కదా. జీవుడంటే ఏమిటి? జీవుడంటే కర్మలు, సంస్కారాలు, ముద్రలు, అనుభవాలు, జ్ఞానం, సమాచారం, గుణాలు, వగైరా వగైరా వగైరా. జీవుడిలో ఉన్నటువంటి సంస్కారాలు, గుణాలు, కర్మలు కరిగిపోతే అతడు దేవుడు అవుతాడు కదా. జీవుడు దేవుడైతే దేహం దేవాలయం అవుతుంది కదా. దేవాలయంలో ఉన్నటువంటి జీవుడు దేవుడు అవుతాడు కదా. ఇంతకంటే ఇంకేం కావాలి? మనం ఏం చేస్తున్నామంటే బాహ్య ప్రపంచం వైపుకు పరుగులు తీస్తూ బాహ్యముఖ ప్రయాణంలో ఉండి జీవుడిని ఇంకా కలుషితం చేసుకుంటున్నాం. జీవుడు కలుషితమైతే దేవాలయం కలుషితం అవుతుంది కదా. జీవుడు స్వచ్ఛంగా ఉంటే దేవాలయం కూడా అదే తరహాలో ఉంటుంది కదా. కాబట్టి జీవుడు స్వచ్ఛంగా ఉంటే అదే ఆత్మ, అదే ఆత్మస్థితి. దేహం ఎప్పుడైతే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటుందో అదే దేవాలయం కదా. మనం ఏం చేయాలి? జీవుడిని కరిగించాలి, జీవుడిని సమూలంగా శుద్ధి గావించాలి. జీవుడు శుద్ధి అయితేనే దేహం శుద్ధి అవుతుంది. జీవుడి యొక్క ప్రతిరూపమే దేహం. అంతరంగ సంస్కారాలను కరిగించుకోవటం కోసమే జీవుడు స్థూల శరీరాన్ని తయారు చేసుకుంటున్నాడు. ఎటువంటి స్థూల శరీరం ద్వారానైతే అంతరంగ సంస్కారాలు సమూలంగా దగ్ధమవుతాయో అటువంటి స్థూల శరీరాన్ని జీవుడు తయారు చేసుకుంటాడు. అంటే స్థూల శరీరానికి మూలం ఎవరు? జీవుడు కదా. సరే, దాన్ని పక్కన పెడదాం. జీవుడికి మూలం ఏమిటి? జీవుడికి మూలం ఆత్మ కదా, పరమాత్మ కదా, పరబ్రహ్మం కదా, సత్యం కదా. మనం జీవుడు సత్యం రెండు ఒకటే అనే భావంతో ఉన్నామనుకోండి, అంతరంగం శుద్ధి కాదు. జీవుడు సత్యం రెండు వేరు వేరు అనే భావంతో ఉంటే మనం జీవుడి నుండి వేరవుతాం. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. జీవుడికి లోబడి జీవించటమా, జీవుడిని లోబరుచుకోవటమా? జీవుడిని లోబరుచుకుంటే ఎలా ఉంటుంది? జీవుడికి లోబడి జీవిస్తే ఎలా ఉంటుంది? ఇది తాళపు చెవి. జీవుడిని లోబరుచుకుంటే అంతరంగ శుద్ధికి అవకాశం ఉంది. జీవుడికి లోబడి ఉంటే అంతరంగ సంస్కారాల మోతాదు ఇంకా పెరుగుతుంది.
దీన్ని పట్టుకోండి చాలు. జీవుడు అంటే మరొకసారి చెప్తున్నాను, కర్మలు, సంస్కారాలు, ముద్రలు, గుణాలు, ప్రణాళికలు, పథకాలు, కార్యక్రమం, రాజ్యాంగం, పుస్తకం వగైరా వగైరా వగైరా. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? తల్లిదండ్రుల ద్వారా సంచిత కర్మల రూపంలో బిడ్డలకు సంక్రమించాయి. ఎప్పుడైతే సంచిత కర్మలతో జీవుడు జీవితాన్ని ప్రారంభిస్తాడో అతడు తయారు చేసుకునేటటువంటి స్థూల శరీరం కూడా అదే తరహాలో ఉంటుంది కదా. జీవుడిలో ఎటువంటి సంస్కారాలు ఉంటాయో అదే విధంగా స్థూల శరీరం తయారవుతుంది కదా. ఇప్పుడు మనం కసరత్తు చేయాలి. ఏమిటా కసరత్తు? జీవుడిలో ఉన్నటువంటి సంస్కారాల స్వభావాన్ని తెలుసుకోవాలి. తమో రజోగుణ సంబంధమైనటువంటి సంస్కారాలు ఉన్నాయనుకోండి, ఆ జీవుడి ద్వారా తయారయ్యేటటువంటి శరీరం కూడా బలహీనంగా ఉంటుంది, రుగ్మతల పాలవుతుంది. అదే జీవుడిలో ఉత్తమ సంస్కారాలు ఉంటే దాని ద్వారా తయారయ్యేటటువంటి స్థూల శరీరం దృఢంగా, పటిష్టంగా, శక్తివంతంగా, ఆరోగ్యంగా, పుష్కలంగా, ప్రాణశక్తితో నింపబడి ఉంటుంది కదా. కాబట్టి తాళచేయి ఎక్కడుంది? జీవుడి యొక్క స్వభావాన్ని బట్టే స్థూల శరీరం తయారవుతుంది. జీవుడు ఉత్తమ సంస్కారాలతో ఉంటే స్థూల శరీరం తప్పనిసరిగా ఆరోగ్యంగా ఉంటుంది. అయితే జీవుడు కాలగమనంలో చెడు వైపుకు ఆకర్షింపబడి చెడు సంస్కారాల మోతాదును పెంచుకుంటే ఏమవుతుంది? స్థూల శరీరం బలహీనపడుతుంది కదా, రుగ్మతలకు లోనవుతుంది కదా. ప్రమాదకరమే కదా, ఆలోచించండి. కాబట్టి జీవుడు ఎలా ఉంటే స్థూల శరీరం అలా ఉంటుంది. జీవుడి కంటే ఉన్నతమైంది ఏమిటి? ఆత్మ. ఆత్మ ద్వారానే భౌతిక జగత్తు ఆవిర్భవించింది. ఆ భౌతిక జగత్తు మరలా తిరిగి ఆత్మలో కలిసిపోతుంది. భౌతిక జగత్తు ఉన్నతమా? ఆత్మ ఉన్నతమా? భౌతిక జగత్తును స్వాధీనపరుచుకునేటటువంటి ఆత్మ ఉత్తమం కదా, ఉన్నతం కదా. నీవెవరు? నువ్వు భౌతిక జగత్తు కాదే, శరీరం కాదే, ఇంద్రియాలు కాదే, మనోబుద్ధులు కాదే, నువ్వు సాక్షాత్తు భగవంతుడివే కదా. ఈ విషయం క్రీస్తుకు పూర్వం 6000 సంవత్సరాల నాడే నిరూపించబడింది కదా. క్రీస్తుకు పూర్వం 6000 సంవత్సరాల నాడే ఈ అంశం నిరూపించబడింది కదా. ఇప్పుడు చెప్పండి, ఇక తాళచేయి ఎక్కడుంది? ఎందుకు మనుషులంతా విపరీతంగా బాధలకు లోనవుతున్నారంటే తన సహజ స్వరూపాన్ని తాను మరిచిపోయాడు. నేను ఎవరు అనే ప్రశ్నకు సమాధానాన్ని కనుక్కోలేకపోయాడు. ఎప్పుడైతే నేను భగవంతుడను అనే అంశం అనుభవంలోకి వస్తుందో అప్పుడు జీవుడు స్వాధీనం అవుతాడు కదా. జీవుడు స్వాధీనమైతే జీవుడిని సమూలంగా శుద్ధిగా ఉంచుకుంటే జీవుడి ద్వారా ఏర్పడ్డటువంటి స్థూల శరీరం కూడా శుద్ధి అవుతుంది కదా. స్థూల శరీరం ఆరోగ్యంగా ఉందనుకోండి, సూక్ష్మ శరీరం కలుషితం అయ్యే అవకాశం లేదు కదా. కాబట్టి దీనికి అంతటికి మూలం ఏంటంటే జ్ఞానమే.
మరొకసారి వినండి. ముద్రలన్నా, సంస్కారాలన్నా, కర్మలన్నా, గుణాలన్నా, అనుభవాలన్నా అన్నీ జ్ఞానమే కదా. ఆ జ్ఞానం లేక ఆ సమాచారం దేనికి సంబంధించి ఉంటుంది? భౌతిక జగత్తుకు సంబంధించి ఉంటుంది కదా. భౌతిక జగత్తు వాస్తవమా మాయా? ఆ భౌతిక జగత్తు ఎక్కడి నుంచి వచ్చింది? మనస్సు ద్వారా వచ్చింది. ఆ మనసుకు మూలం ఏమిటి? ఆత్మ. కాబట్టి మనసు గొప్పదా, ఆత్మ గొప్పదా? ఆత్మ గొప్పది కదా. మరి ఇంతకు నువ్వెవరవు? జీవుడివా, దేవుడివా? జీవుడివా లేక భగవంతుడివా? నువ్వు భగవంతుడివి కదా. నీకు అన్ని లోబడి ఉన్నాయి కదా. నువ్వు అన్నింటికి అతీతంగా ఉన్నావు కదా. అన్నీ నీ క్రిందనే ఉన్నాయి కదా. నీ కింద ఉన్నటువంటి సిబ్బందే కదా. నువ్వు యజమానివి కదా. యజమాని సిబ్బందిని కంట్రోల్ చేయాలి కదా. సిబ్బంది యజమాని కంట్రోల్ చేయకూడదు కదా. కాబట్టి ఇంతకు నువ్వెవరు? సాక్షాత్తు భగవంతుడివే కదా. ఈ విషయం ఎప్పుడు రుజువైంది? క్రీస్తుకు పూర్వం 6000 సంవత్సరాల నాడే ఋషులు ప్రయోగపూర్వకంగా నిరూపించారు కదా. అందుకు మూల కారణం ఏమిటి? వాళ్ళ అంతరంగం సమూలంగా శుద్ధయింది. అంతరంగంలో చెడు సంస్కారాలు లేవు. వారు బ్రహ్మచర్యాన్ని, గృహస్థ జీవితాన్ని, వానప్రస్థాన్ని కూడా దాటి సన్యాస దశలో ఉండి అంతరంగాన్ని పవిత్రంగా ఉంచుకున్నారు. అంతరంగం పవిత్రంగా ఉన్నప్పుడు శరీరం ఎలా ఉంటుంది? దృఢంగా ఉంటుంది, పటిష్టంగా ఉంటుంది, శక్తివంతంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది కదా. అంతరంగం పవిత్రంగా ఉన్నప్పుడు ప్రపంచం ఎలా కనపడుతుంది? ప్రకృతి ఎలా కనపడుతుంది? భౌతిక జగత్తు ఎలా కనపడుతుంది? అదే రీతిలో కనపడుతుంది కదా. కాబట్టి అంతరంగం శుద్ధయింది అనుకోండి, భౌతిక ప్రపంచం బ్రహ్మమయంగా గోచరిస్తుంది. అంతరంగంలో కలుషితం ఉందనుకోండి, దేహం కలుషితం అవుతుంది. భౌతిక జగత్తు కలుషితంగా కనిపిస్తుంది. భౌతిక జగత్తులో కలుషితం లేదు. ఆ భౌతిక జగత్తును చూసేటటువంటి జీవుడు కలుషితంగా ఉన్నాడు. మనం భౌతిక జగత్తును మార్చడం కాదు, జీవుణ్ణి మార్చాలి. ఇదే ఆధ్యాత్మికత అంటే. కాబట్టి ఎప్పుడైతే నేను భగవంతుడను అనేటటువంటి అంశం అనుభవంలోకి వచ్చిందో, జీవుడు సమూలంగా శుద్ధవుతాడు. దేహం జీవితాంతం ఆరోగ్యంగా ఉంటుంది. అటువంటి జీవుడు లేని దేవుడితో కూడిన దేహం ద్వారా లోక కళ్యాణం కోసం విశేషమైనటువంటి ఆధ్యాత్మిక సేవలు అందుతాయి కదా. దీన్ని పట్టుకోండి, సరిపోతుంది. ఇక కాబట్టి మనుషులంతా ఎక్కడ దెబ్బతిన్నారంటే, ప్రపంచాన్ని మారుద్దాం అనుకుంటున్నారు. తన సమస్యలకు మూల కారణం బాహ్య ప్రపంచంలో ఉంది అనుకుంటున్నారు. బాహ్య ప్రపంచంలో పరుగులు తీస్తున్నారు. చివరికి ఏమవుతుంది? బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి కలుషితం అంతా అంతరంగంలోకి ప్రవేశిస్తుంది. జీవుడు కలుషితం అవుతున్నాడు. శరీరం బలహీనపడుతుంది, జబ్బులు పాలవుతుంది. ఆ శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచటం కోసం వివిధ రకాల వైద్య విధానాలను అనుసరిస్తున్నారు. అక్కడ పరిష్కారం లభించడం లేదు. చివరికి ఏమవుతున్నారు? బలవంతంగా జీవితాన్ని మధ్యలోనే ముగించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి కదా. కాబట్టి టెక్నికల్గా
శాస్త్రీయంగా ఆలోచించండి. నీవు భగవంతుడవైతే అన్ని నీకు లోబడి ఉన్నాయి కదా, నువ్వు యజమానివి కదా, అన్ని నీ కింద పనిచేసే సిబ్బంది కదా. ఎప్పుడైతే సిబ్బంది నిన్ను అధిగమిస్తాయో నువ్వు బలహీనపడతావు. సిబ్బంది నువ్వు కంట్రోల్ చేస్తూ ఉంటే నువ్వు బలోపేతం అవుతావు. దానికి ఒక్కటే, ఏ జ్ఞానం ద్వారా అయితే మనిషి బలహీనపడ్డాడో అందుకు విరుద్ధమైనటువంటి జ్ఞానం ద్వారా జ్ఞానాన్ని సమూలంగా దగ్ధం గావించుకోవాలి. ఏమిటి ఆ జ్ఞానం? పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానం. భూమండలంలో ఇంతవరకు ఈ పదాన్ని ఎవరూ వాడలేదు. ప్రప్రథమంగా ఈ పదం ధ్యాన మండలి ద్వారా బహిర్గతమైంది. పరిపూర్ణ జ్ఞానం వేరు, అద్వైత జ్ఞానం వేరు, బ్రహ్మ జ్ఞానం వేరు. అక్కడ 3 పదాలు ఉన్నాయి. పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానం. బ్రహ్మ జ్ఞానం అంటే భగవంతునికి సంబంధించింది. అద్వైత జ్ఞానం అంటే ప్రపంచమంతటిని ఒకటిగా నిరూపించేది. పరిపూర్ణ జ్ఞానం అంటే ఆత్మను గురించి అనాత్మను గురించి రెండింటిని గురించి తెలియజేసేది. ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏమిటంటే, పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానాన్ని గురించి శాస్త్రయుక్తంగా అవగాహన గావించుకునేటట్లయితే అక్కడ 2 లేవు, రెండవది లేదు అనేటటువంటి విషయం నిరూపించబడుతుంది. వాస్తవానికి 2 లేవు, అదే అద్వైతం కదా. కాబట్టి పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానం ద్వారా అన్ని రకాల జ్ఞానాలు కూడా మాయా అనేటటువంటి విషయం నిరూపించబడుతుంది. ఆ మాయ భగవంతుడి నుండి వచ్చింది కాబట్టి దాన్ని కూడా భగవంతునిగా భావించగలిగితే సత్యానికి మాయకు మధ్యన ఉన్నటువంటి అంతరాయం తొలగిపోతుంది కదా. సత్యాన్ని మాయను వేరు చేస్తున్నామంటే అక్కడ 2 ఉన్నట్లే కదా. సత్యం మాయ 2 ఒకటి అనుకుంటే అక్కడ ఒకటే ఉంది కదా. 1 ఉంటే అద్వైతం, 2 ఉంటే ద్వైతం. ద్వైతం మాయ, అద్వైతమే సత్యం, అన్యమ మిథ్య. ఇదే ఆధ్యాత్మికత. ఈ విషయాన్ని ఎవరైతే శాస్త్రయుక్తంగా అవగాహన గావించుకుంటారో వాళ్ళు మాత్రమే అనుభవంలోనికి పొందగలుగుతారు. వేరే వాళ్ళకు సాధ్యమయ్యే ప్రసక్తే లేదు. అందువల్ల సత్యాన్ని అవగాహన గావించుకొని మాయను కూడా సత్యంగా భావించి అంతా ఒకటేనేటటువంటి భావంతో సత్యదర్శనం గావించుకొని జీవితాన్ని కొనసాగించగలిగితే ఆ వ్యక్తి మానవుడు కాదు, మాధవుడు అవుతాడు. జీవుడు కాదు, దేవుడు అవుతాడు. సామాన్యుడు కాదు, కారణజన్ముడు అవుతాడు. జీవుడు కాదు, జీవన ముక్తుడవుతాడు. అవతార పురుషుడవుతాడు. ప్రపంచాన్ని సమ్మోహితం చేస్తాడు. ప్రపంచాన్ని స్వాధీనపరుచుకుంటాడు. ప్రపంచం మొత్తం తనకు లోబడి ఉంటుంది. ప్రపంచానికి అతీతంగా జీవించగలుగుతాడు. జీవితం ధన్యమవుతుంది, సార్థకమవుతుంది, సద్వినియోగపడుతుంది. ఆ వ్యక్తికి మరొక దేహం యొక్క మరొక జన్మ యొక్క అవసరం ఉండదు. కాబట్టి ఈ విషయాలన్నింటినీ పరిగణనలోనికి తీసుకొని మీ జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారని
మనస వాచ కర్మణ కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.